ఎస్సీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రావణి. పార్లమెంటులో తెలంగాణ బిల్లును చింపేస్తానని సమైక్యాంధ్ర సాధన కోసం నిరంతరం ఉద్యమాలు ఆందోళనలు చేస్తూ ప్రజలతో కలిసిపోతానని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ శివప్రసాద్ స్పష్టం చేశారు. ఏపీ ఎన్జీఓల పిలుపు మేరకు గురువారం ఉద్యోగుల సంఘం నాయకులంతా ఎంపీ డాక్టర్ శివప్రసాద్ నివాసానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న శివప్రసాద్ తన అనుచరులతో కలిసి ఇంటి ముందుకు వచ్చిన ఉద్యోగ సంఘం నాయకులకు స్వాగతం పలికారు. నివాసాన్ని ముట్టడి చేయడానికి వచ్చిన నాయకులతో కలిసి ఎంపీ శివప్రసాద్ జై సమైక్యాంధ్ర అనడంతో ఉద్యమకారులు శాంతించారు. జై సమైక్యాంధ్ర, జై తెలుగు తల్లి, రాజీనామా ఆమోదించుకోవాలి, ఉత్తుత్తి రాజీనామా వద్దు అంటూ పెద్ద ఎత్తున ఉద్యోగ సంఘం నాయకులు నినాదాలు చేశారు. స్పందించిన ఎంపీ డాక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న రోజు నుంచి సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు చేస్తున్నానని తెలిపారు. రాహుల్ గాంధీ తరహాలో తెలంగాణ బిల్లును పార్లమెంట్లో చింపేశానన్నారు. జీవితకాలం నన్ను పార్లమెంట్ నుంచి బహిష్కరించినప్పటికీ ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్నానన్నారు. చంద్రబాబు నాయుడు, హరికృష్ణాల మధ్య చిచ్చు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కుట్ర పన్ని హరికృష్ణ రాజీనామా ఆమోదింపచేశారని విమర్శించారు. నాకు పదవుల కన్నా సమైక్యాంధ్ర సాధనే ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరు ఒక షీట్ తీసుకొని ఏది స్పీకర్ ఫార్మెట్ మీరు నమ్మే స్పీకర్ ఫార్మెట్ చేసి నా రాజీనామాను అంగీకరింపజేస్తే నేను ఇక్కడే మీతో కూడా ప్రతిరోజు తిరుగుతాను. సమైక్యాంధ్ర కోసం మీసాలు కూడా తీసేసి కదా స్వాతంత్ర పోరాటంలో ఉన్నటువంటి ఒక బామ్మ చెన్నైలో సంయుక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు కష్టాలు పడినటువంటి ఒక బామ్మ ఈ రోజు విడిపోతా ఉంటే నా బిడ్డను ఒకదాన్ని చెన్నైలో ఇచ్చాను, నా బిడ్డను ఒకదాన్ని తెలంగాణలో ఇచ్చాను. రెవెన్యూ అసోసియేషన్ నాయకులు నరసింహులు నాయుడు మాట్లాడుతూ ఎంపీ శివప్రసాద్ తొలి నుంచి ఉద్యమాల్లో పాల్గొంటూ సమైక్యాంధ్ర సాధన కోసం పార్లమెంట్లో ఆందోళన చేస్తున్నారని చెప్పారు. అందుకే ఆయనతో చర్చించడానికి ముఖ్యమని రాజీనామా ఆమోదించుకోవాలని ఎంపీ చెప్పినట్లు తెలిపారు. ఈరోజు రాష్ట్ర ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు మేము చిత్తూరు ఎంపీ ఇంటికి రావడం జరిగింది. ఒక్కడి కాదు, ఎందుకంటే ఆయనే వీధుల్లో ఉన్నారు కాబట్టి మేము అడగడం జరిగింది. నోట్ ఎలా ప్రిపేర్ అవుతుంది, నేనే చింపుతా ఫస్ట్ అని చెప్పి ఆయన హామీ ఇవ్వడం పైన, ఆయన జై సమైక్యాంధ్రకు మద్దతు అని తెలుపడం పైన మేము ఈరోజు ఆయన ఇంటి దగ్గర శాంతియుతంగానే విరమింపజేసుకుని తిరుపతి ఎంపీ గారి ఇంటి దగ్గరికి వెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలంటూ ఉద్యోగ సంఘాలు తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ చింతామోహన్ ఇంటిని ముట్టడించారు. కట్టుదిట్టమైన పోలీస్ భద్రత మధ్య శాంతియుతంగా ఉద్యోగులు తమ నిరసన తెలియజేశారు. ఏపీ ఎన్జీఓల సంఘం రాష్ట్ర నాయకులు అశోక్ బాబు పిలుపు మేరకు ఉద్యోగ సంఘం స్పందించి గురువారం తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ చింతామోహన్ ఇంటిని ముట్టడి చేశాయి. ఇంటి ముందు బైఠాయించి చింతామోహన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొంతమంది ఉద్యోగ సంఘం నాయకులు వ్యక్తిగతంగా దూషణలు చేస్తూ నినాదాలు చేశారు. జై సమైక్యాంధ్ర, ఎంపీ చింతా రాజీనామా చేయాలి, చింతామోహన్ డౌన్ డౌన్, చింతామోహన్ ప్రజా ఉద్యమంలోకి రావాలి అంటూ ఉద్యోగులు నినాదాలు మారుమ్రోగించారు. ఈ సందర్భంగా ఉద్యోగ జేఏసీ నాయకులు మాట్లాడుతూ గత 66 రోజులుగా సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రలో ప్రజలు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ఎంపీ చింతామోహన్ స్పందించకపోవడం దారుణం అన్నారు. సీనియర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పటికీ సమైక్యాంధ్ర కోసం ఉద్యమంలో పాల్గొనకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే తమ పదవికి రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. ఎవరో కావాలని రెచ్చగొట్టే వాళ్ళ కోసం ఒక విజ్ఞత కలిగి 64 రోజులుగా శాంతియుతంగా జరిగిన ఒక పుట్ట పగిలేదానికి చిన్న బొక్క చాలంట. ఇటువంటి బొక్క వీళ్ళంతవరకే, ఎవరికి భయపడాల్సిన పని లేదు. నిన్ననే మీరు చూసారో లేదో అశోక్ బాబు ఒక మాట అన్నాడు, మాటల్లో గాంధీ, చేతల్లో గాంధీ, మనసుల్లో అల్లూరి సీతారామరాజు. ముట్టడి కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలిపిరి సిఐ రాజశేఖర్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓల సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 5వ తేదీ నుండి తిరుమలకు కాలినడకన చేరుకున్న భక్తులకు ఒక ఉచిత లడ్డూను ప్రయోగాత్మకంగా ఇస్తున్నట్లు ఈవో ఎంజీ గోపాల్ తెలిపారు. వైకుంఠం కాంప్లెక్స్ శ్రీవారి ఆలయం లడ్డూ కౌంటర్లో తిరుమల తిరుపతి జేఈఓలతో కలిసి పరిశీలించారు.
బ్రహ్మోత్సవాల్లో కాలినడకన భక్తులకు ఉచిత లడ్డు సరఫరా చేస్తామని, అందుకోసం లడ్డు ప్రసాద విక్రయాలతో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని, దివ్య దర్శనం టికెట్లు చూపించి తీసుకోవాలని ఈవో కోరారు. అదేవిధంగా ఈ నెల 16వ తేదీ వరకు వికలాంగులకు, వయోవృద్ధులకు మరియు చంటిబిడ్డల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామన్నారు. బ్రహ్మోత్సవాలలో రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. స్వర్ణరథం మరమ్మతులు శరవేగంగా పూర్తి చేస్తున్నామని, శాస్త్రీయంగా మాడావీధులలో ప్రయోగించి పూర్తి అయిన తర్వాత బ్రహ్మోత్సవాలలో వినియోగిస్తామని అన్నారు. ఈ సంవత్సరం మహిళా భక్తులనే స్వర్ణరథం లాగడానికి అనుమతించామని, పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలప్పుడు నడకదారిన వచ్చే యాత్రికులకి ఒక ఉచిత లడ్డు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు ఈ పాలక మండలి దాన్ని యునానిమస్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అయితే నడకదారిన తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తారో వాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏదైతే స్లిప్ ఇస్తారో నడకదారులు వచ్చేటప్పుడు ఐడెంటిఫికేషన్ స్లిప్ వాళ్ళ ఫోటోగ్రాఫ్తో సహా కోడ్ నెంబర్తో సహా ఇస్తారో ఆ స్లిప్ వాళ్ళు దర్శనం అయిన తర్వాత కూడా పారేసుకోకుండా ఉచిత లడ్డు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి పైకి వచ్చి కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే చెడిపోతాం అంటూ తిరుపతి చింతలచేను ప్రజలు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉద్ధృతపరుస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో తాము సైతం అంటూ తిరుపతి చింతలచేను గ్రామ ప్రజలు కదం తొక్కుతున్నారు. గురువారం గ్రామ ప్రజలందరూ కలిసి చింతలచేను నుండి తెలుగు తల్లి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించడం, అనంతరం తెలుగు తల్లి వద్ద చెక్క భజనలు, కోలాటాలు ఆడుతూ తమ నిరసన తెలియజేశారు. చింతలచేను ప్రజలు ఆహ్వానం మేరకు అక్కడికి విచ్చేసిన బురుమన్ కరుణాకర్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, మబ్బు చెంగారెడ్డి, పులిగోరు మురళీకృష్ణారెడ్డిలు తెలుగు తల్లికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. అదేవిధంగా చింతలచేను యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాజకీయాలతో పని లేకుండా రాష్ట్రం కోసం చింతలచేను ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమించడం హర్షణీయమన్నారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీ ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. స్వచ్ఛందంగా రక్తదాన కార్యక్రమాలు చేసి మా రక్తాన్నైనా చిందిస్తాం కానీ రాష్ట్రాన్ని విడగొడితే ఒప్పుకోమనే ఒక మంచి సందేశాన్ని ఇవ్వడం అభినందించదగ్గ విషయం. నేను ఒకటే అడుగుతున్నాను, రాజకీయ పార్టీ నాయకులారా, దయచేసి మీ రాజకీయ స్వలాభాల కోసం రాష్ట్రాన్ని విడగొట్టండి. విడగొడితే చెడిపోతాం, కలిసి ఉంటే కలదు సుఖమని చెప్పిన మహానుభావుల ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి. ఈరోజు సమైక్యవాదిగా ఉండాలి అంటూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోనే నాయకులే ఏకాకిని చేయాలని మబ్బు చెంగారెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికీ సమయం మించిపోలేదని, విభజనకు అడ్డుకోవడానికి సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామాలు చేస్తే కేంద్రం దిగి వస్తుందని పేర్కొన్నారు. అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా ప్రజలకు ద్రోహం చేస్తున్న ప్రజా ప్రతినిధులను ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్పాలని సూచించారు. ఇకపై తమ ఉద్యమాన్ని హింసాత్మకంగా మారుస్తామని హెచ్చరించారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇంకనైనా రాజీనామా సమర్పించి మీరు రాజ్యాంగ సంక్షోభం సృష్టించి ఈ విభజన అడ్డుకోవాలని చెప్పేసి మీకు అందరికీ పిలుపునిస్తున్నాం. లేని పక్షంలో మీకు రాజకీయ సమాధి కడతాం. మీ గోరీల మీద సీమాంధ్ర ప్రజలు బిల్డింగ్లు కట్టుకునే పరిస్థితి వస్తుంది. మిమ్మల్ని మాత్రం ఇంక క్షమించే అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్రం విడిపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చైనా సరే, మేమందరం రక్తాన్ని ధారపోసైనా సరే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండడానికి పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై సమైక్యం. పులిగోరు మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ, గత 65 రోజులుగా గాంధేయ మార్గంలో చేస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కించపరుస్తున్న తెలంగాణ వాదులకు సీమాంధ్ర పౌరుషాన్ని రుచి చూపిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇలా గ్రామ ప్రజలు ఒక్కటై ఉద్యమించడం సంతోషకరంగా ఉందన్నారు. గాంధీగిరిలో మేము నిరసన తెలియజేస్తుంటే తెలంగాణ సోదరులు మా సీమాంధ్ర ఉద్యమం కూడా ఒక ఉద్యమాన్ని అనేసి మిక్కిలిగా కేవలంగా మాట్లాడడం జరిగింది. నిజంగా కూడా చెప్పాలంటే తెలంగాణ సోదరులకి రాయలసీమ మా పౌరుషం, మేము మా పౌరుషాన్ని కానీ మేము ఒక్కసారి చూపెడితే మా కళ్ళు. ఈ కార్యక్రమంలో చింతలచేను గ్రామ పెద్దలు రమేష్ రెడ్డి, విజయ్ కుమార్, సుబ్రహ్మణ్యం రెడ్డి, వెంకటముని రెడ్డి, భాస్కర్, బుజ్జి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం ముక్కలైతే చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు సీమాంధ్ర ప్రాంతమంతా ఉప్పునీటి ఎడారిగా మారిపోతుందని తిరుపతి శాసనసభ్యులు బుమ్మన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు 48 గంటల నిరాహార దీక్షలో భాగంగా తిరుపతి శాసనసభ్యులు బుమ్మన కరుణాకర్ రెడ్డి, పార్టీ నాయకులు, మహిళలు స్థానిక తుడా కూడలిలోని దీక్షలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సీమాంధ్రులపై కక్ష కట్టిందని, అందులో భాగంగానే రాష్ట్ర విభజనతో పాటు హైదరాబాద్ను సైతం వారికి ఇవ్వడానికి ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రం విడిపోతే సాగునీరు, త్రాగునీరు అందక సీమాంధ్ర ప్రాంతమంతా ఉప్పునీటి ఎడారిగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజున ఢిల్లీలో గల్లీ గల్లీ తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి ప్రాబల్యాన్ని ఎలా తగ్గించాలనని ఒకవైపు కాంగ్రెస్ పార్టీతో ప్రాణ స్నేహాన్ని కొనసాగిస్తూ మరోవైపున బీజేపీతో రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకోవటం కోసమని పడరాని పాటలు పడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు పూర్తిగా ప్రజా సమస్యల్ని విస్మరించి ప్రజా గోడును పట్టించుకోకుండా విభజన జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పులిగోరు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి ఎంపీ చింతామోహన్ ను ప్రజలు 6 సార్లు ఎంపీగా గెలిపిస్తే ఇప్పుడు దొంగలా దాక్కొని తిరుగుతున్నాడని మండిపడ్డారు. ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డితోనే సమైక్యాంధ్ర సాధ్యమని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు పొత్తుల కోసం ఢిల్లీలో బీజేపీ వాళ్ళ కాళ్లు పట్టుకుని వేడుకుంటున్నారని ఎద్దావా చేశారు. ఈరోజు 63 రోజులుగా కోస్తాంధ్ర రాయలసీమలో సమైక్య ఉద్యమాలు సాగుతుంటే ప్రతిపక్షాలైనటువంటి చంద్రబాబు నాయుడుకి మాత్రం ఏమాత్రం పెడచెవిన పెట్టేసి ఈ రాష్ట్రం ఏ విధంగా అయినా ఉండిపోని మనం 2 పక్కల సీట్లు గెలుచుకొని ముఖ్యమంత్రి కావాలని దురుద్దేశంతోనే ఈరోజు ఉన్నాడు. కానీ అతనికి ఏమాత్రం చిత్తశుద్ధి అనేది లేదు రాష్ట్రం పైన. అసలు 9 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఉంచాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా విభజించాలి అనే ఉద్దేశం ఏమీ లేకుండా వాళ్ళు అడిగిన వెంటనే తెలంగాణలో పర్యటన చేయాలని, తెలంగాణ ఇచ్చేస్తే మాకు అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది. నీకు సిగ్గు ఎగ్గు లేదా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా ఉన్న రోజులు ఏమరా ఈ రాష్ట్రం విడిపోతే ఏమైపోతుంది ఆ పొద్దు నీకు తెలియదా? నువ్వు లెటర్ ఇచ్చేటప్పుడే మీరు ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలుగా చేయాలంటే సమైక్యాంధ్ర కోసం చేస్తున్న ఉద్యమం ఈ రోజు తెలంగాణ కేబినెట్ బిల్లు పెడుతున్నారని తెలిసిన యువలోకం ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి ఉద్యమ నిరసన వ్యక్తం చేసింది. చిత్తూరు నగరంలోని మహతి కళాక్షేత్రం నుంచి ఎమ్మెల్యే సీకే బాబు ఆధ్వర్యంలో 5,000 మందితో గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర ఉద్యమం చిత్తూరు నగరంలో ఒకసారిగా తారాస్థాయికి చేరింది. విద్యార్థులు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థులు ఏకమై జై సమైక్యాంధ్ర నినాదాలు చేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణ ఇస్తే విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి అన్న ఆందోళన తల్లిదండ్రుల్లో మొదలైంది. గత 65 రోజులుగా ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వంలో కదలికలు కనబడటం లేదు. ఏది ఏమైనప్పటికీ సమైక్యాంధ్ర సాధిస్తామన్న సంతృప్తి ప్రజలలో, విద్యార్థుల్లో, ఉపాధ్యాయుల్లో నాటుకుపోయింది. సమైక్యాంధ్ర సాధించేంత వరకు ఉద్యమం ఆగదని విద్యార్థులు తెలియజేస్తున్నారు. కేంద్ర హోంశాఖ కేబినెట్ నోట్ సిద్ధం కాలేదని చెబుతూ తెలంగాణ ప్రాంత నాయకుల ఒత్తిడికి లోనై రాత్రికి రాత్రే ముసాయిదా సిద్ధం చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ శాసనసభ ఉపనాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా గురువారం కృష్ణాపురం ఠాణా వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. రాహుల్ గాంధీ, బొత్స సత్యనారాయణ దిష్టిబొమ్మలతో పాటు దిగ్విజయ్ సింగ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసన తెలిపారు. సోనియా గాంధీకి, దిగ్విజయ్ సింగ్, రాహుల్ గాంధీ, కేసీఆర్లకు వ్యతిరేకంగా సమైక్యాంధ్రకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి శాసనసభ ఉపనాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు, తిరుపతి పార్టీ ఇన్ఛార్జ్ ఎదలవాడ కృష్ణమూర్తులు ముఖ్య అతిథులుగా పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. అంతకుముందు ఠాణా వద్ద నిరాహార దీక్ష చేస్తున్న పార్టీ నాయకులను, కార్యకర్తలను ముద్దుకృష్ణమ నాయుడు అభినందించారు. ఈ సందర్భంగా గాలి ముద్దుకృష్ణమ నాయుడు మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ తెలంగాణ కేబినెట్ నోటు సిద్ధం కాలేదని, సీమాంధ్ర ప్రజలను తీవ్ర మోసం చేస్తూ కొంతమంది నాయకుల ఒత్తిడికి లోనై రాత్రికి రాత్రే నోటు సిద్ధం చేశారని విమర్శలు చేశారు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడి 65 రోజులు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రజల మనోభావాలను అనుగుణంగా ప్రకటన చేయకపోవడం దారుణమన్నారు. సమైక్య రాష్ట్రంగా కొనసాగించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చెప్పారు. ప్రభుత్వం బిల్లును ప్రవేశపెడితే పాస్ కానివ్వమని ఆయన తెలిపారు. శుక్రవారం నుంచి ఉద్యమాలను మరింత ఉధృతం చేసి సమైక్యాంధ్రను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 64 రోజులుగా ఈ రాష్ట్రాన్ని విడగొట్టని హైదరాబాద్ మంత్రి ఉద్యోగస్తులు అదేవిధంగా 1 కోటి మంది విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు, తర్వాత ప్రజలంతా కూడా రైతులు, ప్రజలు, వివిధ వర్గాల వాళ్ళు, చేతుల వాళ్ళు, డాక్టర్లు, లాయర్లు, అడ్వకేట్స్ అందరూ కూడా చేస్తున్నప్పుడు కూడా ఏం కూడా పట్టించుకోకుండా ఈ రోజు అతి రహస్యంగా నోట్లు తయారు కాలేదంటేనే వాళ్ళు ఈ రోజు
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు యువత నాయకులు, తెలుగుదేశం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏపీ ఎన్జీఓలు తిరుపతి ఎంపీ డాక్టర్ చింతామోహన్ నివాసాన్ని ముట్టడి చేస్తున్నారని సమాచారాన్ని తెలుసుకున్న మహిళా సంఘాలు ఎంపీకి అండగా నిలిచాయి. ఏపీ ఎన్జీఓలను అడ్డుకునేందుకు తమ వంతు ప్రయత్నించారు. గురువారం తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ చింతామోహన్ ఇంటిని ఉద్యోగ సంఘాల వారు ముట్టడికి పిలుపునిచ్చిన విషయం విదితమే. ఈ విషయాన్ని తెలుసుకున్న తిరుపతి నగర మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఎంపీ నివాసానికి చేరుకున్నారు. ఏపీ ఎన్జీఓల కంటే ముందుగా ఇంటి ముందు ధర్నాకు దిగారు. జై సమైక్యేంద్ర అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే వీరికంటే పెద్ద సంఖ్యలో ఏపీ ఎన్జీఓలు రావడంతో ఇరువురి మధ్య వాగ్వివాదం, ఘర్షణకు దారితీసింది. ఘర్షణ, వాగ్వివాద విషయాన్ని ప్రచార సాధనాల ద్వారా తెలుసుకున్న మహిళలు ఎంపీ చింతామోహన్ ఇంటి వద్దకు రావడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు వారిని చింతామోహన్ నివాసానికి రానివ్వకుండా నిలిపివేశారు. దీనిపై పలువురు మహిళలు పోలీసుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. తాము సమైక్యేంద్ర కోసం ఎంపీని ప్రశ్నించేందుకు వచ్చామని చెప్పినా పోలీసులు వారిని ముందుకు పంపలేదు. దీంతో చేసేది లేక మహిళా సంఘాలు వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు శ్రీదేవి, శ్యామల, నిర్మల, వసంత, భారతి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో ప్రైవేట్ వాహనాలు సైతం సమైక్యేంద్రకు మద్దతుగా ఆర్టీసీ కార్మికులు వాహనాలను అడ్డుకొని నిలిపివేశారు. ప్రైవేట్ బస్సులు, ఆటోలను తిరగనివ్వకుండా అడ్డుపడ్డారు. మరోవైపు లారీలను రోడ్డుపై ప్రయాణించకుండా వాహనాలను నిలిపివేశారు. కిలోమీటర్ మేర లారీలు ఆగిపోయాయి. ఉద్యమం తారాస్థాయికి చేరుకుంది. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చేంత వరకు ఉద్యమాలు ఆగవని చిత్తూరు జిల్లా ప్రజలు వ్యక్తం చేశారు. చిత్తూరు నగరంలో రోజు ఏదో ఒక రూపంలో ఆందోళనలు జరుగుతూనే ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం వెళ్లబుచ్చక నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది. వాహనాలను అడ్డుకొని టైర్లలో గాలి తీసి ఉద్యమానికి సహకరించాలని వాహన చోదకులను తెలియజేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ సోనియా గాంధీకి తొత్తుగా మిగిలిపోయారని సమైక్యేంద్ర ఉద్యమ నాయకులు మబ్బు చెంగారెడ్డి పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మబ్బు చెంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సమైక్యత కోసం 64 రోజులుగా 13 జిల్లాల ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమిస్తుంటే కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రధానమంత్రి లేని సమయంలో రాహుల్ గాంధీ ఆర్డినెన్స్ ఒక నాన్సెన్స్ అని వ్యాఖ్యానించడం బాధాకరమని చెప్పారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు సీమాంధ్ర ప్రజలను పట్టించుకోకుండా పదవులే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నారని చెప్పారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామాలు ఆమోదింపచేసి రాజకీయ సంక్షోభం సృష్టిస్తారన్నారు. కేంద్ర మంత్రులు కేబినెట్ నోటును అడ్డుకోవాలని కోరారు. లేని పక్షంలో కేంద్ర మంత్రులకు ప్రజలు రాజకీయ సమాధి కడతారని తెలిపారు. సీమాంధ్ర ప్రజలు సహనం కోల్పోయి హింసాత్మకంగా వ్యవహరిస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. ఒక చట్టబద్ధంగా నిర్ణయం తీసుకోగలిగిన కేంద్ర మంత్రులు, కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్నే ఒక గంటలోనో అరగంటలోనో ఇమీడియట్గా ఒక వ్యక్తి కోసం దాన్ని మార్చుకునే పరిస్థితి వస్తే సిడబ్ల్యూసి అనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక కమిటీ ఈరోజు తెలంగాణ అంశాన్ని ఈరోజు నిర్ణయం తీసుకుంటే అది ఈ విలేకరుల సమావేశంలో మణిరాజు, సత్యనారాయణ, వెంకటేష్, వినోద్, ఉమాపతి, రాజా, నవీన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా తరలిస్తున్న 35 లక్షల విలువ గల ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని 2 వాహనాలను సీజ్ చేసి 31 మంది దుండగులను అరెస్ట్ చేశామని వన్యప్రాణి సంరక్షణ విభాగం డిఎఫ్ఓ శ్రీనివాసులు తెలిపారు. డిఎఫ్ఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో అటవీ శాఖ సిబ్బంది బృందాలుగా ఏర్పడి శ్యామల ఫారెస్ట్ లో కుంబ్లింగ్ ను నిర్వహించారు. అందులో భాగంగా బుధవారం రాత్రి అటవీ శాఖ అధికారులు 31 మంది ఎర్ర కూలీలను అదుపులోకి తీసుకొని వారి నుంచి 200 దుంగలను 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసులు మాట్లాడుతూ కుంబ్లింగ్ ద్వారా ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టవచ్చని తెలిపారు. అందులో భాగంగా 31 మంది ఎర్ర కూలీలను అరెస్ట్ చేసి వారి నుంచి 7 టన్నుల బరువు గల 35 లక్షలు విలువ చేసే 200 దుంగలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 2 వాహనాలను సీజ్ చేశారు.
తమిళనాడు, కర్ణాటకకు చెందిన కూలీలను అరెస్ట్ చేయడంతో జరిగిందని తెలిపారు. డిఎఫ్ఓ డబ్ల్యూఎల్ఎం తిరుపతిలో ఉన్నాను నేను. నెక్స్ట్ యాక్చువల్గా ప్రపంచంలో ఉన్నటువంటి రెడ్ శాండర్స్ ఏరియాస్ దాదాపు 4 లక్షల హెక్టార్ల ఏరియాలలో ఉంది. అయితే ఏంటంటే మన వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ డివిజన్లో ఉన్నటువంటి ఈ డివిజన్లో 68,000 హెక్టార్లలో ఇక్కడ లోన్ ఏరియాలో ఉంది. మేమేంటంటే ఇక్కడ నేను వచ్చినప్పటి నుంచి కూడా కూంబింగ్ ఆపరేషన్ అన్నటువంటిది మాత్రమే ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టుతుంది అన్నటువంటిది నేను ఇద్దరులో మన సార్లకు చెప్పడం జరిగింది. మన స్టాఫ్ తిరుపతి రూరల్ చిగురువాడ ఉత్తరపు కంటికలో తమ భూమిని కొందరు కబ్జా చేస్తున్నారని నారయ్య అనే వ్యక్తి ఆరోపించారు. వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి రూరల్ మండలం చిగురువాడ ఉత్తరపు కంటిగలోని సర్వే నెంబర్ 265/2లో గల 96 సెంట్ల భూమి గత 60 సంవత్సరాలుగా తమ తాత తండ్రుల ఆధీనంలో ఉన్నదని చెప్పారు. 2007వ సంవత్సరంలో అప్పటి కలెక్టర్ రావత్ తమకు భూమికి సంబంధించిన డీకేటీ పత్రాలను సైతం అందించారని వివరించారు. అయితే తిరుపతికి చెందిన శ్రీనివాసులు, నాగేశ్వరరావు, గోపాల్ అనే వ్యక్తులు తమ భూమిని ఆక్రమించుకొని అక్రమ కట్టడాలను నిర్మిస్తున్నారని చెప్పారు. వీరికి చిగురువాడ సింగిల్ విండో అధ్యక్షులు ప్రదీప్ రెడ్డి సహకరిస్తున్నారని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. 2007లో చివరిగా విచారించి జడ్జిమెంట్ ఇచ్చింది హైకోర్టు. 4 నెలల లోపల కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి డైరెక్షన్ ఇస్తూ దీన్ని క్లియర్ చేయండి అని. అప్పట్లో ఉన్న కలెక్టర్ గారు రావత్ గారు జడ్జిమెంట్ వచ్చిన 2 monthsకే దీన్ని యాక్షన్ తీసుకుని అప్పటి ఎంఆర్ఓ గారికి లెటర్ పంపించడం జరిగింది. మా క్లయింట్కి లెటర్ పంపించడం జరిగింది. ఈ భూమి యాక్చువల్గా వచ్చి పొట్టేలి సుందర. తిరుపతి జిఆర్టీ జ్యువెలర్స్ వారి జోడీ బ్యాంగిల్ మేళా విజేతలకు బంగారు గాజుల బహుమతులను అందించారు. బుధవారం టౌన్ క్లబ్ కూడలిలోని జిఆర్టీ జ్యువెలర్స్ లో జోడీ బ్యాంగిల్ మేళా విజేతలకు ముఖ్య అతిథులు బంగారు గాజులను అందజేశారు. ఈ ఏడాది జూలై 19వ తేదీ నుండి ఆగస్టు 11వ తేదీ వరకు షోరూంలో జోడీ బ్యాంగిల్స్ ను కొనుగోలు చేసిన వారి నుంచి లక్కీ ట్రిప్ ద్వారా 23 మంది విజేతలను ఎంపిక చేశారు. బుధవారం ఒక్కొక్కరికి 5 గ్రాముల గాజును మహిళా వర్సిటీ వీసీ రత్నకుమారి, డాక్టర్ సుధారాణి, సిఐ అంజు యాదవ్లు అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ నమ్మకానికి పేరెన్నిక కలిగిన 916 బంగారాన్ని జిఆర్టీ జ్యువెలర్స్ అందిస్తున్నారని కొనియాడారు. ఇంతమంది మహిళలు ఒక నమ్మకమైన స్థానాన్ని మీరు గెలుచుకున్నారు. సో అది మీ రేట్స్ చెప్పడం విషయం కావచ్చు, మీ నాణ్యత కావచ్చు, అంతకు మించి మీరు డెవలప్ చేస్తున్న ఈ హెల్తీ రిలేషన్ బిట్వీన్ కస్టమర్స్ అండ్ ఇట్స్ నాట్ అట్ ఆల్ ఎ బిజినెస్. మీరు చేస్తున్న మంచి రిలేషన్ ట్రెడిషనల్ గా ఉందండి. బ్యాంగిల్ మేళా కానీ మళ్ళీ ఇక్కడ వచ్చిన అందరిని చూస్తుంటే కూడా ఈ మధ్య ఉన్న ఒక కష్టకాలంలో ఒక ప్లెజెంట్ రిలీఫ్ గా ఉంది. సో అందరూ కూడా చక్కగా అలంకారంగా ఉన్నారు. ఇందాక మీరు అన్నారు హస్బెండ్స్ ఎంత ఇదిలో. ఇక్కడ జోడీ బ్యాంగిల్ మేళాలో విజేతలుగా విచ్చేసిన మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను వెస్ట్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నప్పటి నుండి జిఆర్టీకి రెగ్యులర్ కస్టమర్ని. ఇక్కడ హాస్పిటాలిటీ బాగుంటుంది. కస్టమర్స్ని రిసీవ్ చేసుకోవడము, తర్వాత ది వే వాళ్ళు వెరైటీస్ చూపించడం కూడా చాలా చక్కగా ఉంటుంది. నిజానికి నేను బయట వేరే షాప్స్కి వెళ్ళినా కూడా నాకు అక్కడికన్నా రేంజ్ కలెక్షన్ ఇక్కడ పెట్టి అమ్మాయిలందరినీ అట్రాక్ట్ చేస్తారనడానికి అనుమానమే లేదు. సో మీ అందరూ విజేతలు, మీ అందరికీ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే 5 grams గోల్డ్ మీ అందరికీ లక్కీగా తగిలింది కాబట్టి మీ అందరూ చాలా అదృష్టవంతులు. జిఆర్టీ గురించి ఆల్రెడీ సుధారాణి గారు చెప్పారు. క్వాలిటీ ఆఫ్ గోల్డ్ అయితేనేమి, రిలేషన్షిప్స్ అయితేనేమి అన్నింటిలోన జిఆర్టీ టాప్లో ఉంది. నేను కూడా జిఆర్టీ రెగ్యులర్ కస్టమర్ని కాబట్టి ఇట్లాంటి అవకాశాలు ఎన్నో రావాలని, ఇంకా కొత్త కొత్త డిజైన్లన్నీ పెట్టి ఇలాంటి యంగ్స్టర్స్ని అట్రాక్ట్ చేయాలని వాళ్ళకి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వెల్డింగ్ ఫ్యాబ్రికేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన దీక్షలు విజయవంతం చేయాలని ఆ అసోసియేషన్ నాయకులు రెడ్డప్ప నాయుడు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెడ్డప్ప నాయుడు మాట్లాడుతూ విభజన నిర్ణయం వెలువడినప్పటి నుంచి సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమాలు ఎగిసిపడుతున్న కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరం అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని లక్షలాది మంది ప్రజలు రోడ్డుపై నిరసనలు తెలియజేస్తున్న ఢిల్లీ పెద్దలు పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. కాంగ్రెస్ పెద్దల తీరుకు నిరసనగా వెల్డింగ్ ఫ్యాబ్రికేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాఫ్స్ దీక్షా శిబిరం వద్ద నిరసన దీక్షలు చేపడుతున్నామని చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా వెల్డింగ్ షాపుల యాజమానులు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి శనివారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తూ నిరసన తెలియజేస్తామని వారు తెలిపారు. తీర్మానం తీసుకుని 66 రోజులైంది.
రోజుకొక మాట రోజుకొక విధంగా మనం 66 రోజులుగా భారీ స్థాయిలో అన్ని జేఏసీలు, రాజకీయ పార్టీ నాయకులు, వ్యాపార సంఘాలు కూడా పదే వినూత్న నిరసనలతో కూడా మన యొక్క నిరసన తెలియజేస్తూ ఉంటాము. కానీ నిరసనలు ఒకసారి కాదు, మేము ఈ దినం కూడా మేము చేయడం, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి శనివారం భారీ స్థాయిలో ర్యాలీ చేసిన కూడా ఇది 4వ ఒక రోజుతో చేస్తే సరిపోదని 100 మంది కూడా ఈ విలేకరుల సమావేశంలో వెల్డింగ్ ఫ్యాబ్రికేట్స్ అసోసియేషన్ నాయకులు మహేష్, సుబ్రహ్మణ్యం ఆచారి, కుమార్, జయరాం తదితరులు పాల్గొన్నారు. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. గురువారం సుమారు 35,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 2వ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 14 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 9 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతున్నది. బులియన్ మార్కెట్. తిరుపతి బులియన్, గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,747 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,380 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 51 రూపాయలు 40 పైసలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.